జై శ్రీరామ్. ముందటి వీడియోలోని తర్వాత శ్లోకం భగవద్గీత. అన్యే చ బహువః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. వీళ్ళందరూ కూడా ఈ యోధులు అన్ని యుద్ధాలలో ఆరితేరిన వాళ్ళు. ఇది భగవద్గీత శ్లోకం. మననం చేయండి. తర్వాత ఈ రోజున మనం తిరుపతి వెళ్తాము అనుకోండి, క్యూలో నిలబడి అక్కడ ఒక శ్లోకం ఒక చదివాను నేను వెంకటేశ్వర స్తోత్రంలో. అహం దూరతస్తే పదాంబోజ యుగ్మ ప్రణమేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలత్వం ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఇది అక్కడ నేను తిరుపతి పోయినప్పుడు ఆ శ్లోకం కింద ఇది చదివేదాన్ని. కానీ ఆ శ్లోకం అర్థం అక్కడ చదివి నిజంగా మనం ఎన్ని వ్యయ ప్రయాసల కోర్చి, ఇదివరకేమో రవాణా సౌకర్యాలు లేక నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అట్లా ఒక రకమైన వ్యయ ప్రయాసలు. ఇప్పుడు పరమాత్మ దర్శనం కోరడం కింద మామూలుగా మన స్వస్థలం నుంచి తిరుపతి చేరడానికి ఎన్ని రూల్స్ మనకి తెలవంది కాదు. అవి కూడా ఒక వ్యయ ప్రయాసలే అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్లకు కూడా ఇంకా ఎక్కువ. వాళ్ళందరూ కూడా అలా అనుభవించి అక్కడికి పోయి ఈ శ్లోకం చదువుకొని ఆయనని తనివి తీరా చూద్దామన్నా కానీ అందరికీ లేదు, అది సహజం. అది కోట్ల మందిలో వస్తుంటే అది వాళ్ళు కూడా ఏం చేయగలరు. కానీ అనిపించింది ఆ మూర్తిని చూస్తుంటే. ఆయన మనకు క్యూలో నిలబడి వెళ్తుంటే అబ్బా ఎంతసేపు అని మనం అనుకుంటాం. కానీ ఆ స్వామి మన గురించి ప్రతి క్షణం అభయ చెయ్యి ఇలా కాసేపు మనకు పై చెయ్యెత్తుతేనే ఎంతో నొప్పిలేస్తుంది అనుకుంటా. అబ్బానని ఆపసోపాలు పడుతుంటాం. అలాంటిది ఆయన ఒక చెయ్యి కిందికి, ఒక చెయ్యి పైకి, నువ్వు నా పాదాలను చేరు, నేను నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను అని అభయహస్తము. ఇలా ఒక చెయ్యి ఇలా పక్కకు ఉంటుంది కదా, ఇలా మీకంటే ఇట్లా ఉంటుంది. అంటే ఇది నేను వీడియోలో కనపట్లేదని పైకి పెడుతున్నా. ఈ భావంతో కటిస్థానం దగ్గరకు పెట్టుకుంటారు ఆయన దగ్గరికి చేర్చుకోవడానికని. ఇది నేను ఇలా పెట్టానని మీరు అనుకోవద్దు. ఆ ముద్ర ఈ వీడియోలో తెలవట్లేదు కాబట్టి చెప్పాను. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఆయన ఎంతసేపు నిల్చున్నా మన కోసమే కదా. అది గమనించుకొని స్వామిని తృప్తి తీరా అనుభవించండి. ఆ కళ్ళు తెరిచి ఆ మూర్తిని మనసులో ముద్రించుకొని బయటికి రాగానే ప్రసాదం ఆయనే పంపిస్తాడు. అది లేదు ఇది లేదు ఇట్లా అని క్యూలల్లో తనువుకొని ఇట్లా చేసినాం అట్లా చేసుకుని ఆ మూర్తిని తలుచుకుంటూ మౌనంగా వచ్చి బయట కూర్చొని స్వామిని కనులారా వీక్షించండి. అంటే అంత ఆంతర్యంలో. అది నేను మీకు చెప్పబోయేది. ఆ ప్రసాదాన్ని ఇలా ఇదివరకు చాగంటి వారు కూడా చెప్పారు. కానీ మళ్ళీ నేను మననం చేసుకుంటూ, నేను ఇవన్నీ గొప్పగా చెప్పట్లే, మననం చేసుకోవడానికి మేము ముందర పెడుతున్నాను ఈ వీడియోలన్నీ. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.